అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు జయలక్ష్మి బ్యూటీ సెలూన్ అకాడమీకి వచ్చానండి. ఇది ఏస్రో నగర్లో ఉంది. మీరెవరైనా మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటే ఈ జయలక్ష్మి అకాడమీలో నేర్చుకోండి. చాలా పర్ఫెక్ట్గా నేర్పిస్తారు. మీకు ఎన్ని మంత్స్లో కావాలంటే అన్ని మంత్స్లో కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. ఈ అకాడమీని రన్ చేస్తున్న జయలక్ష్మి గారు సంతోషి ప్లస్ అకాడమీ అని చెప్పేసి అక్కడి నుంచి నేర్చుకున్నారు. తను మనకు సంతోషి గారు ఎవరో తెలుసు కదా, యాక్టరస్గా చాలా రోజులు మనని ఎంటర్టైన్ చేసిన సంతోషి గారు ఇప్పుడు ఏంటంటే ప్లస్ అనే అకాడమీని రన్ చేస్తున్నారు. మీకు అందరికీ తెలుసు కదా. సో తన దగ్గర నేర్చుకున్నారు జయలక్ష్మి గారు. నెంబర్ 1 మేకప్ ఆర్టిస్ట్గా ముందుకెళ్తున్న సంతోషి ప్లస్ అకాడమీ. సో వాళ్ళ దగ్గర నేర్చుకుంటే ఎలా ఉంటుందో ఇంకా మనం చెప్పనవసరం లేదనమాట. జయలక్ష్మి గారు అక్కడ నేర్చుకొని అకాడమీ అనేది ఓన్గా వాళ్ళు పెట్టుకున్నారనమాట జయలక్ష్మి గారు. సో అక్కడ నన్ను ఒకసారి ఇన్వైట్ చేశారు, ఒకసారి మీరు రావచ్చు కదా అని చెప్పేసి. సో నేను యాక్చువల్గా నాకు పెద్దగా నచ్చదు మేకప్ అని చెప్పి, కానీ నేను సరే పిలిచింది కదా అని చెప్పేసి ఒకసారి వెళ్ళాను అనమాట. మేకప్ నచ్చదు అని చెప్పేసి అంటున్నారు కదా, మరి వీడియోస్లలో మీరు రీల్స్ చేసేటప్పుడు మీ ఫేస్లో కనిపిస్తుంది కదా మీరు మేకప్ వేసినట్టు అని చెప్పేసి అంటే ఆ ఎఫెక్ట్స్ అన్నీ పెడతానండి. నేను జస్ట్ ఎఫెక్ట్స్ పెట్టడం వరకే, కానీ నేను మేకప్ వేసుకోను. అయితే నాకు వేసింది అయితే హెచ్డీ మేకప్ అంట. అసలు హెచ్డీ మేకప్ ఎలా ఉంటుందో ఏంటో ఏం తెలియదు నాకు. జస్ట్ తను ఏమన్నదంటే మీ డ్రెస్సింగ్కి ఈ మేకప్ సెట్ అవుతుందేమో అని చెప్పేసి తను ట్రై చేసిర్రు. కానీ కంప్లీట్గా అయిపోయిన తర్వాత మేకప్ అయిపోయిన తర్వాత నా ఫేస్ నాకు చూసుకోవడానికి భయంగా అనిపించింది. నాకు తెలిసి నేను ట్రెడిషనల్గా ట్రై చేస్తే సెట్ అవుతుండేనేమో, కానీ నాకు హెచ్డీ మేకప్ వేసిరు కదా, మేబీ నాకు హెచ్డీ మేకప్ నాకు సెట్ అవ్వలేదేమో నాకు అనిపించింది. యాక్చువల్గా ఫుల్గా వైట్గా అనిపించింది నాకు. ఎందుకంటే నేను ఎప్పుడు ఇన్ని రోజుల నుంచి నేను ఎప్పుడు వీడియోస్ తీసినా కూడా ఎప్పుడు నేను మేకప్ అనేది నేను ఎప్పుడు వేసుకోలేదు. జస్ట్ నేను ఎఫెక్ట్స్తోని నా వీడియోస్ బాగా రావాలని చెప్పేసి నేను ఎఫెక్ట్స్తోని నేను తీసాను తప్పించి నేను ఎప్పుడు వేసుకోలేదు కదా. డైరెక్ట్గా నాకు హెచ్డీ మేకప్ చాలా వైట్గా కనిపించింది చూడగానే. ఫస్ట్ నాకు హెయిర్ ట్రై చేసిరు. హెయిర్ స్టైల్ మాత్రము చాలా అస్సంగా వచ్చింది, అసలు చాలా బాగా వచ్చింది. హెయిర్ స్టైల్ నాకు చాలా నచ్చింది. బట్ హెచ్డీ మేకప్ కొంచెం లైట్గా ఉంటే బాగుండేమో అనిపించింది. అసలు ఈ మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళకి ఎంత ఓపికనో నాకు ఆ రోజు అర్థమైందనమాట. అసలు ఎన్ని గంటలైనా సరే అండి చాలా ఓపికతో వేస్తారు. కొంచెం బాగా లేకపోయినా కూడా మళ్ళీ తీసేసి మళ్ళీ వేస్తారు. అసలు ఇంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుందో అర్థమే కాదు నాకైతే. అయితే నేను అడిగాను అనమాట జయలక్ష్మి గారిని, మీకు ఇంత ఓపిక అసలు ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పేసి అంటే, లేదు నాకు ఈ ఫీల్డ్ అంటే నాకు చాలా ఇష్టము, నేను దీంట్లో నేను ఎంత వర్క్ చేసినా కూడా నాకు అసలు బోరే కొట్టదు అని చెప్పేసి అంటుంది. యాక్చువల్గా ఏంటంటే మనకి ఇష్టం ఉంటే ఏ పనైనా చాలా ఎంతసేపు అయినా సరే ఓపికగా చేయాలనిపిస్తుంది. సో నా హెయిర్ స్టైల్ చూడండి ఎంత బాగా వచ్చిందో, అసలు సూపర్ అంటే సూపర్గా వచ్చింది. ఇదండి కంప్లీట్గా లుక్ అనమాట నన్ను మేకప్ చేసింది. మీరు నమ్ముతారా, అసలు ఎన్ని గంటలకు స్టార్ట్ చేశారో తను ఎన్ని గంటలకు కంప్లీట్ అయ్యిందో కూడా అసలు నిజంగా 11 స్టార్ట్ చేసి 5 అయినా కూడా ఇంకా తను ఓపికగా చేస్తూనే ఉందన్నమాట. ఆ అకాడమీ కూడా ఎంత ఓపికగా వాళ్ళకి స్టూడెంట్స్కి ఎంత బాగా చెప్తారో. కొంతమందిలో కొన్ని విషయాలు నేర్చుకోవాలండి, తన దగ్గర ఓపిక నేర్చుకోవాలి యాక్చువల్గా.